ఈ సమ్మర్ సీజన్‌లో మామిడికాయతో పచ్చి పులుసు టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి? సో, చాలా సింపుల్‌గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఒక కుక్కర్‌ని తీసుకోవాలి. కుక్కర్‌లో గట్టిగా ఉండే మామిడికాయను ఒకటి తీసుకొని, బాగా క్లీన్ చేసేసుకొని పెట్టుకోవాలి. అందులో మామిడికాయ ములిగేంత వరకు వాటర్ వేసుకొని 3, 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా పెట్టుకోవాలి. విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని గ్యాస్ అంతా పోయేంత వరకు ఉంచుకొని, గ్యాస్ పోయిన తర్వాత మూత తీసి మామిడికాయకి పైన ఉండే స్కిన్ తీసేసి ఆ పల్ప్ అంతా కూడా పిండేసుకొని ఆ టెంకని తీసేయాలి. అలాగే ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయలు, కొద్దిగా బెల్లము, కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని గట్టిగా పిసుకుతూ ఈ విధంగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీని బట్టి వాటర్‌ను కూడా యాడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్టు పచ్చిమిర్చికి కొద్దిగా ఆయిల్‌ని రాసేసి ఈ విధంగా డైరెక్ట్ ఫ్లేమ్ మీద కాల్చుకోవాలి. నెక్స్టు ఒక ప్యాన్‌ని పెట్టుకొని ప్యాన్‌లో కొద్దిగా మెంతులు, జీలకర్ర అలాగే నువ్వులు కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత చల్లారనివ్వాలి. చల్లారాక బ్లెండర్‌లో వేసుకొని కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్‌ని కూడా వేసుకొని ముందుగా కాల్చుకున్న పచ్చిమిర్చిని వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఈ బ్లెండ్ చేసుకున్న ఈ పౌడర్‌ని రసంలో వేసేసుకుందాము. నెక్స్ట్ పాన్ పెట్టుకొని పోపు వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకొని దంచిన వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి, పసుపును కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న పులుసుని ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుంటే అంతేనండి, చాలా టేస్టీగా ఉండే మామిడికాయ పచ్చి పులుసు రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చి పులుసుని వేసుకొని తింటే